ఇప్పుడు 2000 మంది ఉన్నారు గదా! మీ దగ్గర? 2000 మంది ఉన్నారు. ఈ మిడ్ డే మీల్స్ పథకం ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతారు? మీకొక లెక్కొచ్చిందేమన్నా? ఇంతమందికి మేము భోజనం ఉన్నారండి. పెడుతున్నాం. అంటే ఒక 25-35 దాకా తింటుంటారు రోజు. రోజు. అంటే ఇబ్బంది ఉన్నవాళ్ళే. హ్మ్. కొంచెం ఇబ్బంది ఉన్న కూడా ఎళ్ళరండి కొంతమంది. హ్మ్. సెల్ఫ్ రెస్పెక్ట్‌గా ఉంటారు. అవును. హ్మ్. మరీ ఆకలి తట్టుకోలేము, డబ్బులు లేవు ఇంకా హ్మ్. తినాలని. హ్మ్. అందులో ఒకతను వా ఈ కమిటీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారన్నమాట. ఇతను కూడా ఎళ్తున్నాడు మెస్‌కి. హ్మ్. అంటే ఎవరతను ఎవరెళ్తున్నాడన్నాను. హ్మ్. సార్ ఆళ్ళ మిసెస్‌కి 1,25,000 సార్. మణికొండలో దగ్గరుందని ఇల్లు రోజు ఈళ్ళు అక్కడ తింటున్నాడు ఇతనికెందుకంటే నీడీ పీపుల్‌కి వాడుకోవాలి దాన్ని. అతన్ని పిలిచి హ్మ్. నేను అడిగాను. హ్మ్. ఇలా బాగోదయ్యా ఇన్సల్ట్‌గా మాట్లాడతాను నిన్ను. హ్మ్. నువ్వెందుకెళ్తావు? నువ్వు నీడీ కాదు కదా! అంటే నేను ఎలాగైనా బయట చేరాలండి పొద్దున్న వెళ్ళిపోదు మా మిసెస్. హ్మ్. నువ్వు బయట చేరినప్పుడు ఆ ప్రైస్ కూడా నువ్వు ఇచ్చేయచ్చు అక్కడ. అంటే ఆ రూ. 90 ఇవ్వచ్చు. రూ. 90 రూ. 120 ఇవ్వచ్చు. కాకుండా నేను రూ. 90. వచ్చినప్పుడు నేను డొనేట్ చేస్తాను. ఇప్పుడు తింటాను నేను. హ్మ్. మీరు అలా అడగకూడదు నన్ను తింటున్నావని అని. హ్మ్. ఇప్పుడు ఈ ఈ వ్యవహారంలో హ్మ్. ఈ ప్రొడ్యూసర్‌లకి ఒక మెసేజ్ పెట్టాడు అతను. ఇలా వద్దన్నానని హ్మ్. ఈయన ఆధ్వర్యంలోనే 127 మెంబర్స్ ఫేక్ మెంబర్‌షిప్ ఇచ్చామంట మేము. హ్మ్. నేను ఫేక్ మెంబర్స్‌ని బయటకి తీసుకొచ్చింది నేను. హ్మ్. రివర్స్‌లో అన్నమాట ప్రొడ్యూసర్‌లకి. మీ ప్రొడ్యూసర్‌లకి మేము సపోర్ట్ చెయ్యం. ఎందుకంటే బ్రోచర్ లాంచింగ్ కూడా ఎళ్తాం. ఇలాగ విచిత్రమైనవి పెడితే వాళ్ళెవరో నాకు పంపించారు పొద్దున్న. హ్మ్. ఏస్తే ఏంటి ఎవరని చూస్తే ఇతను. హ్మ్. సో, అతను డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఓకే. డిసిప్లినరీ కమిటీ ఉంటది. హ్మ్. యాక్షన్ ఫేక్ కదా హ్మ్. చెప్పిందంతా. హ్మ్. హ్మ్. 127 మెంబర్స్ అసలు నా సంతకం లేకుండా ఇచ్చారని నేను బయట పెట్టింది. అవును. ఈ పేరుతోటి అక్కడ చిత్రపూర్‌లో ఫ్లాట్ తీసుకోవాలని బయట పెట్టిందే మనం ఫస్ట్. అవును. సో, ఇదొకటి మిడ్ డే మీల్స్ ఒకటి ఒక మంచి పథకం. రోజుకి 25, 30 మంది మీరు భోజనం చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకేమన్నా? హెల్త్ ఇన్సూరెన్స్. హ్మ్. మేము హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తాం అనుకున్నాం. హ్మ్. ఎందుకంటే మాకు సాయి రాజేష్ బేబీ సినిమా డైరెక్టర్. హ్మ్. అలాగే వశిష్ఠ ఇప్పుడు విశ్వంబర చేస్తున్నాడు కదా! హ్మ్. ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లు మాకు. హుహు. నేను ప్రెసిడెంట్ వాళ్ళిద్దరు వైస్ ప్రెసిడెంట్. హ్మ్. మనం ఏం చేయించండి ఇప్పటిదాకా లేనిదని సాయి రాజేష్ అడిగితే హ్మ్. హెల్త్ ఇన్సూరెన్స్ చేయొచ్చు. బట్ మన దగ్గర అంత ఫండ్ లేదు. హ్మ్. మన దగ్గర ఉన్న ఫండ్ పే చేస్తే 2 సంవత్సరాల్లో అయిపోద్ది. హ్మ్. సో, ఈ ఫండ్ వాడకుండా బయట నుంచి రైజ్ చేయగలిగితే చేయొచ్చు అంటే మనం మీకెట్లా మీ ఫండ్ అంటే మీకు డైరెక్ట్ మెంబర్‌షిప్ మాకు తీసుకున్నందుకు ఒక డబ్బులు? డైరెక్టర్ 5,000 సినిమా చేస్తే 5,000 ఇస్తారు. 100 కోట్ల సినిమా చేసినా 5,000 వెల్ఫేర్ అనేది ఒకటుంది. ఉంది. ఓకే. ఒక 5,000 ఇవ్వాలి సినిమాకని డైరెక్టర్స్. హుహు. ఆ అమౌంట్ తోటే ఎందుకంటే మాకు 5,00,000, 6,00,000, 7,00,000 అలా ఉండదు ఫీ. హ్మ్. బేసిక్‌గా ఉండి ఇంతకుముందు టీజీ విశ్వప్రసాద్ ఏదో మాట్లాడినాడు. డాన్సర్ అసోసియేషన్ సంథింగ్ ₹7,00,000 కట్టాలి. ఆ మెంబర్‌షిప్ రావటానికి అని చెప్పేసి. అవును. నిజమేనా అది? ఉన్నాయి 5,00,000, 7,00,000 వాళ్ళంటే వాళ్ళు సొంతంగా లంచంగా తీసుకోరు. హ్మ్. వాళ్ళ స్కీమ్ ఏంటంటే అది బేసిక్‌గా రూ. 1000 ఉంటది మెంబర్‌షిప్. హ్మ్. మిగతాది డొనేషన్ తీసుకుంటారు ఆళ్ళు. డొనేషన్ కూడా అసోసియేషన్‌కి డిపాజిట్ అవుద్ది. ఏం చేస్తదప్పుడు ఆ డబ్బులన్నీ? దాంతోటి వాళ్ళకి హెల్త్ కేరు, రిటైర్ అయినప్పుడు ఇప్పుడు 10,000 ఎప్పుడో జాయిన్ ఉంటాడు డాన్సరు. హ్మ్. ఇప్పుడు రిటైర్ అయ్యాడనుకోండి, ఇప్పుడు ఎంత ఉంది 4,00,000 ఉంది కార్డ్ అది హ్మ్. డాన్సర్స్‌ది. హ్మ్. ఈ 4,00,000 అతనికి రిటైర్మెంట్ అప్పుడే అమౌంట్ ఇస్తారు అతను. ఓకే. సో, కొంతమంది అనుకున్నట్టుగా ఈళ్ళు లంచాలు తీసుకొని ఇచ్చేది కాదు. అదంతా కూడా డీడీ తీయిస్తారు. ఆళ్ళు దానికెళ్తారు. ఆళ్ళు సిస్టమ్ పెట్టుకున్నారు. వెల్ఫేర్ కూడా మనం వాళ్ళకి రిటైర్ అయినప్పుడు ఇవ్వాలని. ప్రొడక్షన్ బాయ్స్ 5,00,000 ఎంతో ఉంటది. హ్మ్. రిటైర్ అయినప్పుడు అమౌంట్ ఇస్తారు. ప్రొడక్షన్ బాయ్స్‌కి 5,00,000. 5,00,000 ఇప్పుడు ఆయన అనేది అదే. ఒక ప్రొడక్షన్ బాయ్ టీస్ ఇచ్చేవాడికి 5,00,000 కొట్టుకొని ఎలా రాకండి కొత్తోళ్ళని రానివ్వట్లేదు మీరు. నిజమే గదా! 5,00,000 అని. నిజమే గదా! అది అంటే మీకు సదుద్దేశం అయ్యుండొచ్చు గానీ, హ్మ్. ఒక ప్రొడక్షన్ బాయ్‌కి ₹5,00,000 మెంబర్‌షిప్ అంటే కొత్తోడు ఎవడు రాడు గదా! డిస్కషన్ ఉంది. రాకూడదనేనా? వాళ్ళేంటంటే ఉన్న వాళ్ళకి వర్క్ ఉండాలి కదా! నమ్ముకొని ఉన్న వాళ్ళకి. హ్మ్. సో, వాళ్ళకి వెల్ఫేర్ కూడా చూడాలి కదా! సో, 5,00,000 మేము మా జేబుల్లో తీసుకోవట్లా. హ్మ్. మా అకౌంట్ యూనియన్ అకౌంట్‌లోనే ఉంటదది. డిపాజిట్ చేస్తాము. హ్మ్. ఆళ్ళు రిటైర్ అయినప్పుడు వాళ్ళకి ఒక అమౌంట్ 5,00,000కి యాడ్ చేసి ఇస్తాం మేము. హ్మ్. అంతేగాని ఆయన అనుకున్నట్టుగా మేము మా జేబుల్లో లంచాలు తీసుకొని మెంబర్‌షిప్‌లు ఇవ్వట్లేదు అంటారు. ఆయనేమంటాడంటే కొత్త టాలెంట్ దగ్గర 5,00,000 హ్మ్. కట్టడానికి డబ్బు లేకుండా వాడు చేసేది డైలీ వర్క్ అయితే మీరు రానివ్వట్లేదు అంటాడు. హ్మ్. ఇప్పుడు 2 వాదనలు లాజిక్కే. మేము వెల్ఫేర్ చేస్తున్నాం అంటారు ఈళ్ళు. ఓకే. మా జేబుల్లో మేము లంచాలు తీసుకోవట్లేదు అంటారు ఈళ్ళు. హ్మ్. ఆయన కొత్త టాలెంట్‌ని రానివ్వడానికి ఇది అడ్డంగా ఉంది కదా! ఈ ఈ ఈ మన ఎంట్రీ ఫీ అనేది హ్మ్. ఇంతుంది కదా! హ్మ్. మీరు కొత్తోళ్ళని రానివ్వట్లేదు కదా! అంటాడు.
ఓకే. ఈ ఇన్సూరెన్స్ గురించి చెప్తున్నారు కదా, ఉమ్. ఇన్సూరెన్స్ ఎట్లా ఎంతమందికి చేశారు ఇప్పుడు? ఇన్సూరెన్స్ మేము ప్రామిస్ చేసిందండి, మేము ఎలక్షన్లో వచ్చే ముందు మేము బయట నుంచే రైజ్ చేసి మెంబర్స్కి అందరికి హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తాం అనుకున్నాం. 5 lakhs చేద్దాం అనుకున్నాం మెంబర్కి. తర్వాత ఆలోచించాక మన మెంబర్కి కదా వాళ్ళ ఫ్యామిలీ బడ్డీని కూడా పడద్ది, ఫ్యామిలీలో ఎవరికి బాగోపోయినా. సో బట్ 1+3 అవుతారు, స్పౌస్ చిల్డ్రన్ ఇద్దరు పిల్లలు ఉంటారు కదా. ఏం చేద్దాం అంటే అప్పుడు ఏం చేద్దాం 3 lakhs చేసి దాన్ని ఫ్యామిలీ మొత్తానికి. సో 3 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ మొత్తానికి, స్పౌస్ చిల్డ్రన్. సో అలాగా మాకు 712 మంది అప్లై చేసుకున్నారు, 720 మంది. సో వాళ్ళ ఫ్యామిలీస్ తోటి 1950 మెంబర్స్ అయ్యారు. 950 మంది. సో మాకు 58,70,000 కట్టాం. మీరు కట్టాల్సి ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ మీరు 1 లక్ష కూడా తేలారు ఎవరు అని విమర్శించిన వాళ్ళు ఫస్ట్ డేనే నిజంగా బేబీ లాంటి ఒక సక్సెస్ వచ్చింది. ఎస్కేఎన్ ప్రొడ్యూసర్ ఫస్ట్ 10 లక్షలు డొనేషన్ చేశాడు మాకు ఎస్కేఎన్. తర్వాత బన్నీవాసు తన పుట్టినరోజు సందర్భంగా 5 lakhs మాకు దీనికి చేశాడు. తర్వాత యూవి క్రియేషన్స్ వాళ్ళు 14 లక్షలు డొనేట్ చేశారు. అలాగే ప్రభాస్ 35 లక్షలు చేశారు. బన్నీ 10 లక్షలు అంటే ఈవెంట్కి ఇచ్చారు ఆయన, బట్ అసోసియేషన్కి ఇచ్చిందే. ఆయన ఇవ్వకపోతే అసోసియేషన్ నుంచి ఖర్చు అయ్యేది కదా. మీరు మంచి ఈవెంట్ చేస్తున్నారు, ఎల్బీ స్టేడియంలో చేసాం, ఈవెంట్కి ఖర్చు పెట్టడం ఇచ్చాడు, ఈవెంట్కి ఖర్చు పెట్టాం, కానీ అసోసియేషన్కి ఇచ్చింది 10 లక్షలు. రాఘవేంద్రరావు గారు మేము గెలవగానే ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు మాకు చైర్మన్ కూడా ఆయన కొంచెం మీరందరూ ఆ స్కీమ్లన్నీ మీరు చూసుకోండి, ఓల్డ్ ఏజ్ పీపుల్ కోసం ఖర్చు పెట్టండి అని 5 lakhs ఆయన ఇచ్చారు. ఆ 5 lakhs తోటే మేము ఒక 5 మంది సీనియర్ మెంబర్స్కి నిజంగా మందులకి వాటికి ఉపయోగపడదు 5,000 ఇస్తున్నాం మేము. అంతర్గతం కూడా 2,000 ఇచ్చేవాళ్ళం, దాన్ని 3,000 చేసాం ప్రతి నెల. ఇప్పుడు ప్రతి నెల 5,000. ఒక రాకేష్ అని యంగ్స్టర్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఇంకా రికవర్ అవ్వలేదు, అతను కూడా 5,000 ఇస్తున్నాం. అలాగే పాండే అని ఒక అతను సీనియర్ మెంబరు, అతను కూడా పక్షవాతం వచ్చి ఇప్పటికీ వర్క్ చేయలేకపోతున్నాడు, అతనికి 5,000 ఇస్తున్నాం. ఇంకో 3 ముసలి వాళ్ళకి ఎవరైతే 70 years 80 years ఉన్నదో వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి 5,000 ఆయన ఇచ్చిన 5 lakhs లో నుంచి వాడుతున్నాం. ఓకే, 25,000 అంతా మంచి హృదయంతో స్పందించారు అందరూ, మంచి ఆయన చేశారు. తర్వాత ఇంకా రాజేష్ దండా ప్రొడ్యూసర్ 5 lakhs ఇచ్చారు. మణికంఠ అతను 3 lakhs ఇచ్చారు. మణికంఠ అది ప్రసన్నవదనం ప్రొడ్యూసర్. సుకుమార్ గారు మా డైరెక్టర్స్ మెంబర్లు రాఘవేంద్ర గారి తర్వాత దీనికి ఈ ఇన్సూరెన్స్ కోసమైనా 25 lakhs ఇచ్చారు. సో లాస్ట్ ఇయర్ మేము 58 lakhs కట్టగా ఈ ఇయర్కి మా 30 lakhs మిగిలింది. ఈ 30 lakhs ఇప్పుడు ఏంటంటే మా మెంబర్స్ 180% వాడేశారు. ఓకే, 100% వాడాల్సింది 180% వాడేటప్పటికి ప్రీమియం పెరిగింది. అలాగే కొత్తగా ఎలిజిబుల్ 1 year తర్వాత 1 year ఉండాలి ఫెసిలిటీ కావాలండి కొత్తగా మెంబర్స్ అయిన వాళ్ళందరూ పెరిగి మాకు ఇప్పుడు 720 కల్లా 970 మెంబర్స్ అందరూ పెరిగారు. ప్రీమియం పెరిగింది, మెంబర్స్ పెరిగారు. సో 1,04,00,000 దాకా ఇక్కడ కట్టాల్సి వస్తుంది, డబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పనిలో ఉన్నాం. ఇప్పుడు మీరంటే సరే ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు, మిడ్ డే మీల్ పెడుతున్నారు, అది పెద్ద ఓకే. మిడ్ డే మీల్ అనేది పెద్ద ఖర్చు అయ్యేది కాదు, ఓకే. కానీ ఇన్సూరెన్స్ అనేది జీవితాలను కాపాడేది. డెఫినెట్ గా ఇది చాలా గొప్ప పని ఇది. సో ఇలాంటి కార్యక్రమం మీరు 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మీకు ఎన్నికలు వస్తాయా? 2 ఏళ్ళు 3 ఏళ్ళ అంతే, ఇంకా ఫిబ్రవరి తర్వాత ఎన్నికలు వస్తాయి. మళ్ళీ ఎన్నికలు ఇప్పుడు మేము కట్టేది మళ్ళీ నెక్స్ట్ ఆగస్ట్ వరకు పనికొస్తుంది. ఆ తర్వాత వచ్చే కమిటీ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చేయగలిగితే బయట మేము తేగలం అంటే వాళ్ళు ప్రామిస్ చేస్తారు, లేకపోతే లేదు, ఇన్సూరెన్స్ లేదు. మళ్ళీ ఓల్డ్ సిస్టమ్. మీకు రెండోసారి మూడోసారి కూడా పోటీ చేయొచ్చని ఉండొచ్చు. అమెరికా సిస్టమ్ లాగా లేదు, 2 సార్లు ప్రెసిడెంట్ ఉండాలని. భరద్వాజ్ గారు ఎక్కువ సార్లు చేశారు, తర్వాత సాగర్ గారు చేశారు, తర్వాత తెనశంకర్ 2 times చేశాడు, ఇప్పుడు నేను 2 times, కృష్ణారెడ్డి గారు ఒకసారి చేశారు, కాశీ విశ్వనాథ్ అని ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ అతను ఒక టర్మ్ చేశాడు. సో నేను 2 times, తెనశంకర్ 2 times, సాగర్ గారు భరద్వాజ్ గారు ఎక్కువ సార్లు చేశారు. ఒకసారి 4 సార్లు చేశారు, సాగర్ గారు 3 సార్లు చేశారు నాకు తెలిసి. సో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వీరశంకర్ గారు. స్కిల్ డెవలప్మెంట్ కూడా నేనేమంటానంటే, మేము జనరల్ బాడీ జరిగేటప్పుడు మీకు దేని మీద స్కిల్ డెవలప్మెంట్ కావాలి, ఒక 100 మంది అన్న కనీసం ఇంకా మాకు ఏ ఫిలిం టూల్స్ గురించి, ఫిలిం మేక్ గురించి కావాలంటే మీరు సంతకాలు చేసి ఇవ్వండి, ఒక మంచి ఫ్యాకల్టీని వచ్చి పెడతాం.
అని చెప్తున్నాం వాళ్ళకి. వాళ్ళు ఏదన్నా వస్తే 100 మెంబర్స్ వేస్తే అలాంటి ఏం కావాలన్నా, ఏ వర్క్షాప్ కావాలన్నా మనం ఆ ఫ్యాకల్టీని పిలిచి చెప్పడానికి, స్కిల్ డెవలప్ చేయడానికి కూడా మనం చెప్పాం. ఇది వరకు ఇంట్రాక్షన్ క్లాసెస్ పెట్టేవాళ్ళం మేము. ఇంట్రాక్షన్ క్లాసెస్ ఇప్పుడు అంటే స్మార్ట్ ఫోన్ వచ్చేసాక ఏం కావాలన్నా దొరుకుతుంది. ఇంకా స్పెషల్గా ఇంటరాక్టివ్ మోడ్లో అయితే బాగా ఇంకా అర్థమవుతుంది అనుకున్నాయి, అడిగితే పెట్టిస్తామని చెప్తాం.